ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, నాయన పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకమి, తప్పిపోయిన గొర్రెల వల్లే ఉన్నవారు తిరిగి నీ వద్దకు రావాలి. పడిపోయిన ఆత్మీయ జీవితాలు పట్టబడాలి. నీతో నడిచే అనుభవం మా అందరికి కలగాలి. కొత్త సంవత్సరం అభిషేకముని, ఆశీర్వాదముని, ఆరోగ్యముని, దీవెనని, సమృద్ధిని మీరు ఇచ్చి నడిపించండి. ఏ ఇంట్లో అప్పులు, ఆర్థిక, మానసిక ఒత్తిడిని విడిపించండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. నలిగిపోయిన జీవితాలు లేవనెత్తండి. యేసయ్య, ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ వారికి కలిగిన దాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఉద్యోగాలు ఎక్కడ పనిచేస్తున్న వారు బ్లెస్సెడ్గా ఉండాలి. నాయన వ్యాపారాల్లో బ్లెస్సెడ్గా ఉండాలి. వారి చదువుల్లో బ్లెస్సెడ్గా ఉండాలి. వారి కుటుంబాల్లో బ్లెస్సింగ్ ఉండాలి. వారి గ్రామాలు, పొలాల్లో బ్లెస్సింగ్ ఉండాలి. అట్టి విధంగా ఆశీర్వదించి వారు ఎవరికైనా డబ్బు చిక్కుబడి ఉంటే డబ్బు నుండి విడిపించి, మా డబ్బు తీసుకున్న వాళ్ళు ఇద్దరు పట్ట తెచ్చి ఎలా ప్రభా, ఎవరైనా మాకు నష్టం కలిగించేవారంటే దైవిక భయం పుట్టాలి వారికి మా విషయాల్లో. అట్టి కృప దయచేయండి. మరొకసారి ఎవరు దుఃఖ వేదనతో ఉన్న విడిపించండి. రోగ బాధలతుంటే విడిపించి అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.